యాజమాన్యమే ఆదుకోవాలని కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో యాజమాన్యం కార్మికులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. యాజమాన్యం చెప్పిన పరిహారానికి కార్మికులు అడిగిన పరిహారానికి మధ్య పొంతన కుదరలేదు. దీంతో ఇరువురితో మాట్లాడి పరిశ్రమ యాజమాన్యాన్ని మరొకరికి బదిలీ చేసే విధంగా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే. మరోసారి చర్చించి కార్మికులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటుందని, కార్మికులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ విధంగా ఒక బలభద్రపురం పరిధిలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే గతంలో అది బేబీకార్ను, తర్వాత బేబీకార్ను, తర్వాత గాయత్రి, ఇప్పుడు బ్లూ క్రాఫ్ట్ 3 మేనేజ్మెంట్లు ఇప్పటికే మారడం జరిగింది. మరి ఏదైతే దాదాపుగా 2020 ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 119 మంది పర్మనెంట్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఆనాటి నుంచి అంటే 25 సంవత్సరాల నుంచి వారు ఆ ఫ్యాక్టరీలో కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంది. వారి భవిష్యత్తు మీద ఆశతో రకరకాల పిల్లలను చదివించుకోవడం కానీ, నూతనంగా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ రోజు 1000-1500 రూపాయలకి జాయిన్ అయిన వాళ్ళు ఇవాళ కొంత ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటూ వాళ్ళు జీవనోపాధి కొనసాగించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సడన్గా ఫ్యాక్టరీని మూసేయాలి, ఈ మెషినరీని బయటకు తీసుకెళ్ళిపోవాలన్న నిర్ణయానికి ప్రస్తుత యాజమాన్యం రావడం, వర్కర్స్ అంతా దాన్ని అడ్డుకోవడం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడం, వర్కర్స్కి మద్దతుగా కమ్యూనిస్ట్ నాయకులందరూ రంగప్రవేశం చేసి వారి వంతుగా వారు కృషి చేసి కార్మికుల తరఫున వారు పోరాటం సాగించడం జరిగింది. ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు వర్కర్స్కి అందివల. కమ్యూనిస్ట్ నాయకులు మాత్రమే వారి సహకారం అందిస్తూ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కానీ, లేబర్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ దగ్గర కానీ విచారణ జరిగినప్పుడు వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులే అటెండ్ అయ్యి ఇక్కడ బలభద్రపురం పరిధిలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే గతంలో అది బేబీకార్ను,